కో అంటే కొలువు జలగన్న వచ్చిండంటే ఇస్తాడన్నారు కోటి కొలువులు. కో అంటే కొలువు. ఇగో ఇట్లా చదువుకున్న పిల్లలను నిరుద్యోగులను ఉట్టి మీద లొట్టి చూపించి ఊరిచ్చి 2019లో గెలిచిండు జలగన్న. మరి 5 ఏళ్లలో ఏపీకి ఎన్ని ఐటీ కంపెనీలు వచ్చినాయి, ఎన్ని ఐటీ కొలువులు వచ్చినాయి లెక్క తీయర్రి. పెద్ద బొక్క తప్ప ఏం లేదు. పక్క రాష్ట్రం తెలంగాణల కంపెనీల మీద కంపెనీలు వెలుస్తుంటే ఏపీలో మాత్రం జలగన్న దెబ్బకు ఉన్న కంపెనీలు పారిపోయినాయి. కమిషన్లకు కక్కుర్తి వాడి వచ్చిన కంపెనీలను ముప్పు తిప్పల పెట్టటాలకు నువ్వొద్దు నీ ప్రభుత్వం వద్దురా నాయనా అని పెద్ద పెద్ద కంపెనీలు అయితే తెలంగాణకు లేకపోతే బెంగళూరుకు, చెన్నై అసోంటి సిటీలకు తరలిపోయినాయి. 5 ఏళ్లలో ఈ శిప్పముఖానికి ఒక్క ఐటీ కంపెనీ అన్న తీసుకొచ్చిండా ఏపీకి? బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంఎస్ అసోంటి పెద్ద పెద్ద చదువులు చదువుకున్న ఏపీ విద్యార్థులు ఉన్న ఊరికి దూరంగా వేరే రాష్ట్రాలలో పనులు చేసుకుంటున్నారు. అదే మన రాష్ట్రంలోనే కంపెనీలుంటే మనోళ్ళు మన దగ్గరనే పనిచేసేటోళ్ళు. మన రాష్ట్రం కూడా అన్ని రాష్ట్రాల లెక్క అభివృద్ధి చెందేది. కానీ జలగన్న ఉండంగా అది సాధ్యం కాదు. ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో ముందడుగేయాలంటే బాబు కావాలే, సైకిల్ రావాలే.